హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. కుప్పకూలిన భవనం ప్రమాదంలోని ప్రజలు కన్నుమూత. అసలు ఏం జరిగిందన్న పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియోని అయితే పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు వరదలు సంభవించాయి. తాజాగా కేరళలోని భారీ వర్షాల కారణంగా 2 అంతస్తులు బిల్డింగ్ అయితే కుప్పకూలిపోయింది. ఈ ఘటనలోని 3 వలస కార్మికులైతే ప్రాణాలు కోల్పోయారు. త్రిశూర్లోని కొడకారంలోని శుక్రవారం ఉదయం ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. ఉదయం 6 గంటల ప్రాంతంలోని వలస కార్మికులు నివసిస్తున్నాయి 2 అంతస్తుల పాత భవనం అయితే కూలిపోయింది. ఉదయం చాలా మంది కార్మికులు పనికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఆ సమయంలోని భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ఘటనలోని 3 కార్మికులు శిథిలాల కింద చిక్కుకొని మరణించినట్లు సమాచారం. అయితే ఈ సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో రాహుల్, అతనికి 19 సంవత్సరాలు, రూపేల్, అతనికి 21 సంవత్సరాలు, అలీం, అతనికి 30 సంవత్సరాలు, వీళ్ళు 3 కూడా చనిపోయినట్లుగా ధృవీకరించారు. మృతులు పశ్చిమ బెంగాల్కు చెందిన వారిగా అధికారులు అయితే గుర్తించారు. ప్రమాద సమయంలోని అందులో దాదాపు 17 మంది కార్మికులు ఉన్నట్లు తెలుస్తుంది. 14 మంది ప్రమాదం నుంచి తప్పించుకోగా, అంటే త్రుటిలో తప్పించుకున్నారు. వాళ్ళు కార్మికులు కాబట్టి ఉదయాన్నే పనులకు వెళ్ళిపోవడం వల్ల వాళ్ళైతే తప్పించుకున్నారు. కానీ ఈ 3 మాత్రం అక్కడ చనిపోవడం జరిగింది. మరి వీళ్ళ ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.